నమస్తే, వెల్కమ్ టు స్కై సిటీ. డోకిపర్రు గుంటూరు కార్పొరేషన్ 4 వరుసల హైవే ఆనుకొని ఉంటుంది. 30 ఎకరాల వెంచర్, గేటెడ్ కమ్యూనిటీ, ఎక్సలెంట్ డెవలప్మెంట్స్, క్వాలిటీ ప్రోడక్ట్. ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది. ఔటర్ రింగ్ రోడ్డుకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 4 లైన్స్ హైవే ఆనుకొని ఉంటుంది. రోడ్లు మెయిన్ రోడ్ 60 అడుగుల రోడ్డు ఇస్తున్నాము. అడ్డు రోడ్లు 40 అడుగుల రోడ్లు. ఓపెన్ ప్లాట్లు, ఇండిపెండెంట్ హౌస్లు, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు. ప్లాట్లు మొత్తం కూడా మట్టి ఫిల్ చేయడం జరిగింది. డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. రెడీ రిజిస్ట్రేషను. హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మోడల్ హౌసుల కింద ముందు 2 హౌసులు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. లోపల పెయింటింగ్ వర్క్స్, ఎలక్ట్రిక్ వర్క్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్లాట్ సైజులు 212 గజాల నుంచి 1000 గజాల వరకు అందుబాటులో ఉన్నాయి. హైవే ఫేసింగు కమర్షియల్ ప్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓపెన్ ప్లాట్లు గజం 18,000 రూపాయలు చెప్తున్నాము. కమర్షియల్ ప్లాట్లు గజం 25,000 రూపాయలు చెప్తున్నాం. రెడీ రిజిస్ట్రేషను, బ్యాంక్ లోన్ వస్తుంది. వెంచర్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు. వాస్తు లోపం అనేది లేదు. మొత్తం ఉత్తరం ఫేసింగ్లో ఉంటుంది. ఇక్కడ నుండి ఔటర్ రింగ్ రోడ్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కొండవీడు పోర్టు, టూరిజం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మ్యూజియం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే మనకి వెంచర్ దగ్గర నుండి 1 కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ లింక్ జంక్షన్ పాయింట్ ఒకటి వస్తుంది. తర్వాత వెంచర్ దగ్గరలో యూనివర్సల్ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. 2 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. 4 కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఉంటుంది. 24 అవర్స్ ట్రాన్స్పోర్టు, 24 అవర్స్ డ్రింకింగ్ వాటరు, ప్రైమ్ లొకేషను, ఫాస్ట్గా రీసేల్ వాల్యూ ఉంటుంది. సైట్ అంతా డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది. 212 గజాల నుంచి స్టార్టింగ్ అవుతాయి. ఇక్కడ నుండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుంటూరు సిటీ 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నరసరావుపేట 30 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషను. దగ్గరలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. వీకెండ్స్లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి నగరవనం పార్క్ దగ్గరలో ఉంటుంది. అలాగే 50% ప్లాట్లు రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయాయి. సిఆర్డి అప్రూవలు, రేరా అప్రూవలు, ప్రైమ్ లొకేషను. మామూలుగా 60 అడుగుల రోడ్డు అనేది 50 ఎకరాలు దాటితే ఇస్తారు, కానీ మేము 30 ఎకరాలకే 60 అడుగులు మెయిన్ రోడ్డు ఇచ్చాము. డెవలప్మెంట్స్ కూడా ఒకసారి వచ్చి చూసుకోండి, చాలా క్వాలిటీగా ఉంటాయి. మీరు మెరకేసుకునే పని కూడా లేకుండా డౌన్లో ఉన్న వెంచర్కి మొత్తం మట్టి ఫిల్ చేసాము. ఒక రోడ్ లెవెల్కి తీసుకొచ్చాం ప్లాట్స్ అన్నీ కూడా. వీడియో తీసినంతసేపు కూడా ట్రాన్స్పోర్టు రోడ్డుకల్లే తీసిన ప్రతిసారి ఏదో ఒక వెహికల్ తిరుగుతూనే ఉంటుంది, బస్సులు, లారీలు. ప్రైమ్ లొకేషను, 24 అవర్స్ ట్రాన్స్పోర్టు, 24 అవర్స్ డ్రింకింగ్ వాటరు. మోడల్ హౌసుల కింద హౌసులు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. మీకు కావాలంటే మేము ఇల్లు కూడా కట్టించిస్తాము. పూర్తి వివరాలకు 7396667776 నంబరుకు ఫోన్ చేయగలరు. గజం 18,000 రూపాయలు చెప్తున్నాము. ప్లాట్ సైజులు 212 గజాల నుంచి మొదలవుతాయి. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ప్రైమ్ లొకేషను, ఫాస్ట్గా రీసేల్ వాల్యూ ఉంటుంది. సైట్ విజిట్స్ కోసం సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. రాజధాని అమరావతిని అంతర్జాతీయ వైమానిక మ్యాప్పై నిలబెట్టే భారీ విమానాశ్రయ ప్రాజెక్టుకు రూపురేఖలు ఖరారయ్యాయి. తాడికొండ మండలం రావెల సమీపంలో 4,618 ఎకరాల్లో ఆధునిక సదుపాయాలతో ఎయిర్పోర్ట్ను నిర్మించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. గ్రామాల తరలింపుల అవసరం లేకుండా జాగ్రత్తగా స్థల ఎంపిక చేస్తూ ప్రజాహితానికి ప్రాధాన్యమిచ్చింది. 3,409 కోట్ల తొలిదశ పెట్టుబడితో భారీ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు అమరావతి అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారనుంది.
అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని రావిల గ్రామం సమీపంలో సుమారు 4,618 ఎకరాల్ని అనువైనవిగా గుర్తించారు. రాజధానితో పాటు అటు గుంటూరు, విజయవాడ నగరాలతో సామీప్యత, అనుసంధానతను దృష్టిలో ఉంచుకుని దీన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాంతం ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో రాజధానిలోని ప్రస్తుత సచివాలయం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం 4 గ్రామాల్ని తరలించారు. ఇక్కడ విమానాశ్రయ నిర్మాణానికి ఒక్క గ్రామాన్ని కూడా తరలించకుండా వాటిని అభివృద్ధిలో భాగం చేయాలన్న ప్రభుత్వ విధానానికి కట్టుబడి గ్రామాల్ని తరలించకుండా స్థల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంపిక చేసిన భూములు ప్రస్తుతం జరుగుతున్న రాజధాని రెండో దశ భూ సమీకరణలో లేవు. భూ సమీకరణలో తీసుకుంటారా, భూ సమీకరణకు వెళతారా అనే విషయంలో రైతుల అభిమతానికి అనుగుణంగా ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఇప్పటికే ప్రీ ఫిజిబిలిటీ స్టడీ పూర్తి చేసి పచ్చజెండా ఊపింది. రైట్స్ కన్సల్టెన్సీ సంస్థ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టు సిద్దం చేసింది. త్వరలో విస్తరించనున్న అనంతపురం గుంటూరు జాతీయ రహదారి NH 544D విమానాశ్రయం పక్కగా వెళుతూ కోల్కతా చెన్నై హైవేలో కలుస్తుంది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారీ బోయింగ్ 777 విమానాలు కూడా దిగేలా డిజైన్ చేశారు. తొలి దశలో 3,409 కోట్లు పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేశారు. ప్రయాణికుల రద్దీని బట్టి విమానాశ్రయాన్ని వచ్చే 60 ఏళ్ల కాలంలో 5 దశల్లో విస్తరిస్తూ వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు. 2028-30 మధ్య విమానాశ్రయం నిర్మాణం పూర్తవుతుందని అంచనా. అప్పటి నుంచి మొదటి 10 ఏళ్ల కాలంలో ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే వార్షిక ప్రయాణికుల గరిష్ట సంఖ్య 63.5 లక్షలకు చేరుతుందని అంచనా వేసి దానికి అనుగుణంగా తొలిదశ ప్రాజెక్టును డిజైన్ చేశారు. తొలిదశ ప్రాజెక్టును 2,648 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారు. 4,000 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఒక రన్వే నిర్మిస్తారు. అమరావతిలో కేవలం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మాత్రమే నిర్మించరు. దానితో పాటు విమానాల మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాల్ సదుపాయం, హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ల వంటి వాణిజ్య ప్రాజెక్టులతో సకల హంగులతో డిజైన్ చేశారు. 4,618 ఎకరాలకు గాను 3,823 ఎకరాల్లో విమానాశ్రయం సంబంధిత సదుపాయాలు కల్పిస్తారు. 795 ఎకరాల్ని వాణిజ్య అవసరాల కోసం కేటాయిస్తారు. అప్రోచ్ రోడ్డు కోసం మరో 200 ఎకరాలు అవసరమని గుర్తించారు.